కాపాడే కానిస్టేబులే కీచక బుద్ధిని ప్రదర్శించాడు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నిందితుడు వాడపల్లి పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగరాజుగా గుర్తించారు. న్యాయం చేయాలని బాధిత మహిళ మిర్యాలగూడ వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లికి చెందిన బాధిత మహిళ భర్తతో విడిపోయి కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటోంది. అయితే ఇది అదనుగా భావించిన కానిస్టేబుల్ 10th క్లాస్మేట్ అయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరైనట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా టాబ్లెట్స్ తో గర్భాన్ని తొలగించినట్లు ఫిర్యాదులు తెలిపింది. తనను వాడుకొని పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన విషయంపై న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటోంది బాధిత మహిళ. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. నన్ను చేసుకుంటా అని చెప్పి నా దగ్గర తర్వాత నన్ను అదో ఇదో చెప్పి నన్ను బలవంతం చేసిండు. నేను కూడా చేసుకోవడానికి ఇష్టమే కమిట్ అయ్యినా. తర్వాత ఇట్లా కొన్ని రోజులు నడిచిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అది పెళ్ళికి ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నన్ను తీపిచ్చిండు. తర్వాత ఏంది ఇట్లా మరి ఇప్పుడు చేసుకున్నా ఏందని అడిగేసరికి తను నన్ను వాళ్ళతోటి ఇట్లా నాకు ఫోన్లు చేసిన మెసేజ్లు చేసిన నలుగురికి వస్తే చంపిస్తా అని చెప్పేసి మా నాన్నకి ఇట్లా బెదిరింపు ఇట్లా పంపించింది ఒకళ్ళ ద్వారా. దాంతో నేను భయపడి అసలు విడాకులు అయ్యా లేదా అసలు తన వైపు ఎందుకు విడాకులు ఇచ్చింది ఎక్కడుంది ఏందని కనుక్కోవడానికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ హాస్పిటల్లో చేస్తుందని చెప్పేసి ఇట్లా తెలిసింది. తన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా అసలు ఏం జరిగింది ఏందని నేను అడిగితే తనని ఎంత టార్చర్ చేసిందో, తను ఎన్నో ఇబ్బందులు పెట్టిందో, తను ఎంత బాధకు గురైందో తెలుసుకోవడానికి చెప్పింది నాకు. ఇట్లా తర్వాత ఇద్దరు అనుకున్నాము. నల్గొండ